వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే పోల్చడం అన్నమాట. ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్తో పోల్చి చెప్పడం. సో అది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, మనము టూ వేరియబుల్స్ తీసుకున్నాము, ఎక్స్ అండ్ వై అనమాట. సో ఎక్స్లో 15 స్టోర్ అయింది, వైలో 25 స్టోర్ అయినాయి అనమాట. ఇది ఆల్రెడీ తెలిసింది కదా. తర్వాత ఈ ఎక్స్ అండ్ వైలు మనం కంపారిజన్ చేస్తున్నాం. ఏమని కంపారిజన్? ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని ఇస్తాం. కానీ ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే ఏముంది? 15 ఉంది, ఎక్స్ ఎక్స్ 15 ఉంది, ఇది 25. కాబట్టి మనకి కంపారిజన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫాల్స్ వచ్చేసింది. సో ఈ ఫాల్స్ వల్ల మనకి ఇది ఏమవుతుంది అంటే ఫాల్స్ అయిపోతుంది. సో అదే లెస్ దాన్ ఉంటే ట్రూ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ గ్రేటర్ ఉంది కాబట్టి ఫాల్స్ అయిపోతుంది. సో ఇలాగనే కంపారిజన్ ఆపరేటర్స్ ఎలా పోలుస్తారంటే ట్రూ ఆర్ ఫాల్స్తో డిక్లేర్ చేస్తారు. సో వీటిని ట్రూ ఆర్ ఫాల్స్తో డిక్లేర్ చేస్తారు. అలాగే ఎన్ని కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో వీటిని కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. సో ఇది వచ్చేసి ఈక్వాలిటీ ఆపరేటర్. ఈక్వాలిటీ ఆపరేటర్ అంటే ఏ అండ్ బిలు సమానంగా ఉండాలి. ఓకేనా, ఈక్వాలిటీ ఆపరేటర్ ఉంటుంది. ఈ కంపేర్ ద టూ ఆపరేటర్స్. సో ఇది టూ ఆపరేటర్స్ కంపేర్ చేస్తుంది. నాట్ ఈక్వల్ టు అంటే ఏంటంటే కంపారిజన్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ టూ ఆపరేటర్స్, అంటే ఆ రెండు ఈక్వల్ గా ఉండకూడదు. సో అది నాట్ ఈక్వల్ టు అనమాట. ట్రిపుల్ ఈక్వల్ టు ఉంది. ట్రిపుల్ ఈక్వల్ టు అంటే స్ట్రిక్ట్ ఈక్వల్ ఆపరేటర్ అంట. అంటే ట్రిపుల్ ఈక్వల్ టు ఉంటే ఇక్కడ కంపేర్ ద బోత్ వాల్యూ అండ్ డేటా టైప్, అంటే ఏ అండ్ బిలు ఒకటే ఉండాలి ప్లస్ ఒకటే డేటా టైప్ ఉండాలి. ఓకేనా. తర్వాత ఇది కూడా సేమ్ ఇన్ఈక్వాలిటీ ఆపరేటర్. కంపేర్ ద ఇన్ఈక్వల్ విత్ టైప్ అనమాట. సో రెండు ఉండాలి ప్లస్ డిఫరెంట్ ఉండాలి. సేమ్ ఆపరేటర్ ప్లస్ సేమ్ డేటా టైప్ ఉండాలి. ఇది వచ్చేసి గ్రేటర్ దాన్, ఇది వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్. గ్రేటర్ దాన్ ఈక్వల్ అంటే ఏం లేదు, ఏతో పాటు బి కూడా ఉండాలి. సో ఇప్పుడు ఏ 20 ఉంది అనుకోండి, బి కూడా 20 ఉంటే ట్రూ, అదే 21 ఉంటే ఫాల్స్. లెస్ దాన్, సో ఏ కంటే తక్కువ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్. సో మనం ఇప్పుడు కోడింగ్లో చూద్దాము. నేను ఆల్రెడీ కోడింగ్ కొంచెం చేసి పెట్టాను, సో మీరు కూడా చూడండి. సో ఇప్పుడు మనకి ఈ టూ ఆపరేటర్స్ కంపేర్ చేయాలి. సో కంపేర్ చేయాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నాం. ఎక్స్ ఈక్వల్ టు వై, డబల్ ఈక్వల్ టు వై. సో ఇది ట్రూ ఆ ఫాల్సా? సో ఇది ఫాల్స్ వచ్చింది. ఎందుకు? ఎక్స్ వాల్యూ వై వాల్యూ సేమ్ లేదనమాట. కాబట్టి ఇప్పుడు అదే ఎక్స్ వాల్యూ 15 ఇచ్చాను అనుకోండి, ట్రూ అయిపోతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని స్ట్రింగ్లో తీసుకుంటున్నాను. స్ట్రింగ్ అంటే తెలుసు కదా. సో డబల్ కోడ్స్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక్కడ ట్రూ వచ్చేసింది. ఎందుకంటే ఇది కూడా న్యూమరికే, కానీ ఇక్కడ ఏముంది? డబల్ ఈక్వల్ టు ఉంది, అంటే ఈ రెండు సేమే కానీ ట్రూ అని చూపిస్తుంది. అదే ట్రిపుల్ ఈక్వల్ టు ఉంది అనుకున్నాం. సపోజ్ ట్రిపుల్ ఈక్వల్ టు ఉంటే ఫాల్స్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 15 అనేది న్యూమరిక్, ఇక్కడ 15 అనేది స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది ఏది? డేటా టైప్ స్ట్రింగ్ ఇంటీజర్. సో రెండు నాట్ సేమ్ కాదు కదా, కాబట్టి ఇది ఫాల్స్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు సపోజ్ నాట్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు అంటే ఏమి? సో ఎస్కలేషన్ మార్క్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఫాల్స్ చూపించింది. ఎందుకు? ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఫాల్స్ చూపించింది. ఇప్పుడు సపోజ్ నేను 25 ఇచ్చాను అనుకోండి. 25 ఇస్తే ట్రూ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు ఓకే. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఇస్తాం. సో ఇది కూడా సేమ్ డబల్ ఈక్వల్ టు అని ఇస్తే ఇక్కడ ట్రూ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ నేను ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాను అనుకోండి, ఫాల్స్ అయిపోతుంది. ట్రూ అవుతుంది. ఓకే, ఎందుకంటే రెండు
సేమ్ కాదు కదా. అదే ఒకవేళ ఇక్కడ 25 ఇచ్చాను అనుకోండి, సపోజ్ 25 ఇచ్చాను, ఏమైంది? ట్రూ అయింది. ఎందుకు? ఈ రెండు సమానం కాదు. అదే మనము డబల్ ఈక్వల్స్ ఇచ్చామంటే ఇక్కడ కూడా సేమ్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సేమ్, డేటా టైప్ సేమ్, ఇంటీజర్ సేమ్, స్ట్రింగ్ కూడా సేమ్, టైప్ సేమ్, వేరియబుల్స్ సేమ్. ఓకేనా? నాట్ ఈక్వల్. నెక్స్ట్ గ్రేటర్ దాన్. సో గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ ఫాల్స్ వచ్చింది. సో ఇక్కడ ఫాల్స్ వచ్చేసింది. ఎందుకు? సమానంగా ఉంది కదా. అదే నేను 12 ఇచ్చాను అనుకోండి, ట్రూ అవుతుంది. ఇప్పుడు లెస్ దాన్ ఇస్తే ఫాల్స్ అయిపోతుంది. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇచ్చాను అనుకోండి, ట్రూ అవుతుంది. ఎందుకు? దాంతో పాటు ఈక్వల్ టు కాబట్టి. ఓకేనా? సో ఇది కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.